ప్రమోషన్ ద్వారా వీడ్కోలు పొందినటువంటి ఆత్మీయులకు శుభాకాంక్షలు చెబుతూ వారి గురించి ఏం చెప్పాలన్నా కానీ నా గురించి నేను చెప్తాను. ఇక్కడ నేను ఇక్కడికి వచ్చినటువంటి జూలై 9, 2018 నాటి నా వ్యక్తిగత పరిస్థితికి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని ఇటువంటి నేస్తాలు ఇద్దరు. ఆ ఇద్దరిని ఆత్మీయులుగానే భావిస్తూ ఉంటారు. గత 6 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా మా మధ్య ఉన్నటువంటి దీనిసార్లు ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ పాలుసార్లు ఉన్నటువంటి చనువుతో కానీ నా యొక్క తొందరపాటుతనంతో ఏ రోజైనా వారిని ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వారిని ఒక సహచరునిగా భావించి మన్నించాలని కోరుకుంటూ గతంలోనే కాదు రాబోయేటువంటి కాలంలో కూడా వారి నుంచి నాకు అలాంటి సహకారం ఉంటుందని ఆశిస్తూ నేనైతే చాలా గట్టిగా కోరుకున్నాను ఆ ఇద్దరికి ప్రమోషన్ రావద్దని. దేవుడు చాలాసార్లు విన్నాడు కానీ మొన్న మర్చిపోయి వారి ప్రమోషన్ ఇచ్చేశాడు. ఇక్కడ స్వార్థం ఏంటంటే వాళ్ళతో కలిసి ఉండొచ్చు కదా అనేటువంటి స్వార్థం. అయినా సరే ఇందాక సాటిపెట్టుగా మంచి వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకా అక్కడ మాత్రమే బాగుంటుంది. ఇతర ప్రాంతాలు వెళితే అక్కడ కూడా ఇలా ఉంటుంది. కాబట్టి చింత గురించి చెప్పేది ఏమీ లేదు, అదంతా రిఫ్లెక్షన్ కాదు. ఏదుందో అదే వెనక్కి వస్తుంది. కానీ బాలుసార్ గురించి ఒక్క మాట చెప్తాను, దాన్ని ఒక చిన్న పల్లవిలో చెప్తాను ఆటలాగా. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత చార వెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడికి ఆల్రెడీ విన్న బాలు అక్కడ చూస్తే బాలు చూస్తే పల్లె పల్లెలందు నీవు ప్రతిమవై నిలిచావు, ప్రతివారి గుండెలు జ్యోతివై వెలిగావు. పల్లె పల్లెలందు నీవు ప్రతిమవై నిలిచావు, ప్రతివారి గుండెలు జ్యోతివై వెలిగావు. మల్లె పువ్వు కన్నా నీ మనసెంతో చల్లనా, మల్లె పువ్వు కన్నా నీ మనసెంతో చల్లనా. త్యాగమయం నీ హృదయం, త్యాగమయం నీ చరితం, త్యాగమయం నీ హృదయం, త్యాగమయం నీ చరితం. వారికి ఆయురోగ్యాలు కలగాలని ఆశిస్తూ కోరుకుంటూ తెలుసు.